మనతో పాటు జోగులాంబ గద్వాల్ జిల్లా మాజీ అధ్యక్షులు రామచందర్ రెడ్డి గారు ఉన్నారు. రామచందర్ రెడ్డి గారు అంటే గద్వాల నుంచి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు కదా! ఎట్లా ఉందండి ఇక్కడ? ముఖ్యంగా జూబ్లీహిల్స్ అంటేనే మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున డెవలప్ అయింది, అభివృద్ధి అయింది అనుకున్నాం. కానీ ఈ రోజు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ ఏం మకం పెట్టుకొని ఓట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఎందుకంటే నేను గత 4-5 రోజులు తిరిగినా ఎక్కడ ఒక్క రోడ్డు చక్కగా లేదు, ఇరుకుల రోడ్లు. చిన్న వర్షం వస్తే కూడా డ్రైనేజ్ మొత్తం రోడ్ల మీద వస్తుంది. అదే విధంగా ఒక్క 5 నిమిషాల వర్షం వస్తే గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం జూబ్లీహిల్స్ అంటేనే ఒక పెద్ద డెవలప్ అయింది, అభివృద్ధి అయింది అనుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే మా గ్రామీణ ప్రాంతాలే చాలా మేలు. అదే విధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ దాదాపు 10 సంవత్సరాల అధికారం ఉంది. అదే విధంగా స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు. కానీ అభివృద్ధి మాత్రం ఏమాత్రం నోచుకోలేదు. మొత్తం స్లమ్ ఏరియాలుగా మారింది. వీళ్ళు ఎలాంటి అభివృద్ధి లేదు, మా ప్రాంతాలే మేరు అనిపిస్తుంది. అదే విధంగా కాంగ్రెస్ విషయానికి వస్తే గతంలో 2023 ఎన్నికల సందర్భంలో పెద్ద పెద్ద హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తే 2 సంవత్సరాలు కనీసం గంప మట్టేసే పరిస్థితి లేదు. ఒక్కసారి ఆలోచన చేయండి జూబ్లీహిల్స్ ప్రజలు. ఎందుకంటే మా గ్రామీణ ప్రాంతాలే మేలు. కానీ మీరు ఈ రోజు కోట్ల కొద్ది పన్నులు కడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత దరిద్రమైన జూబ్లీహిల్స్ లెక్కల ఎక్కడా లేదని మేము చెప్తున్నాం.